అదంతా ఏం లేదే. అత్తయ్య అంటే నాకెందుకు భయం? ఆవిడ మా అమ్మ లాంటిది. ఆవిడ మీద నాకు మర్యాద మాత్రమే ఉంది తప్ప భయం అయితే అస్సలే లేదు. అదీ కాకుండా నాకెవరన్నా భయమే లేదు. ఎందుకే ఇది అరుస్తోంది? అమ్మా, ఇది నువ్వు చెప్పేది నిజమా కాదా అని కనిపెట్టే డివైస్. ఇప్పుడు కీకీ అని సౌండ్ వచ్చింది కదా, నువ్వు చెప్పేది అబద్ధమని అది చెప్తోంది. అంటే ఈ ప్రపంచంలోనే ఎక్కువగా భయపడే వ్యక్తి ఝాన్సీ అమ్మకి మాత్రమే. ఇది వెంటనే తీ. అయ్యో, నా వైపే వస్తుంది. కేడి, చేయి చాపు. నాకొద్దు. చేయి చాపు. నేను చెయ్యవను. వద్దు. అయిపోయావు. ఈ రోజు నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన చీజ్ కేక్ దొంగతనంగా తినేది నువ్వే కదా? నేను తినేశానా? ఆహా, నాకు అలాంటి దొంగ బుద్ధి అస్సలు లేదు. దొంగతనం ఎందుకు చేస్తాను? నేను అప్పుడే చెప్తాను కదా వర్షిని. ఏంటి కుటుంబం అంతా దొంగ చేస్తున్నాను? ఏంటి అరుస్తుంది? అబద్ధమని తెలిసిపోయిందా ఏంటి? ఇంత ఘోర అవమానమా? ఏయ్, నువ్వు చెప్పే అబద్ధాలకి వాచ్ పేలిపోయేలా ఉంది. ఇటివ్వు వాచ్. ఇది నిజాలు చెప్పేదేమో. అందరు చూస్తున్నారే. ఇది సూపర్ గేమ్ లా ఉంది. ఇప్పుడు బంగారికి పెట్టి చెక్ చేద్దాం. ఇదంతా వద్దులే వర్షిని, ఇది ఊరికే ఇంట్రెస్టింగ్ గేమ్ కదా. కట్టుకో బంగారి, చేయి చూపించు. చేయి చూపించు. వర్షిని, బంగారుని నేను క్వశ్చన్ అడగాలి. ఏం బంగారి, నువ్వు మా అల్లుడు రవిని నిజంగానే లవ్ చేస్తున్నావా, లేదు లవ్ చేస్తున్నట్టు ఊరికే నటిస్తున్నావా? చిన్నానా, ఏం క్వశ్చన్ ఇది? రవి సార్ నా హస్బెండ్. నేనెలా లవ్ చేయకుండా ఉంటాను? నేను ఆయన్ని నిజంగానే లవ్ చేస్తున్నాను. ఏంటి డివైస్ అరవనే లేదు? అంటే బంగారు సిస్టర్ రవిబావ మీద ప్రాణాలే పెట్టుకున్నట్టుందే. అది నిజమని ఇప్పుడు ప్రూవ్ అయింది. హే